పాలమూరులో కలుపుగోలుతనం మొదలైంది. గత 10 సంవత్సరాల కాలంలో పార్టీల మధ్య వైరం కొనసాగుతూ వచ్చింది. అధికారిక కార్యక్రమాల్లో కలిసి పాల్గొనే అవకాశం కూడా లేకుండా పోయేది. పాల్గొన్న ఎడమొగం పెడమొగంతో నాయకులు వ్యవహరించేవారు. కొన్ని సందర్భాల్లో శిలాఫలకాలపై బ్యానర్లపై తమ పేర్లు లేవంటూ నాయకులు కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణంతో రచ్చ జరిగేది. కానీ ప్రస్తుతం మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంపీలు భిన్న పార్టీలకు చెందినవారు అయినప్పటికీ అభివృద్ధి కార్యక్రమాల్లో కలిసి నడవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ గీల్చి అప్పుడు ఎలక్షన్ అప్పుడే అనుకోవాలి. మనం ఇప్పుడు అందరం కూడి పల్లెలు పట్టణాలు కానీ మా చిన్న జాతి మందిని మమ్మల్ని కేమించి మీరు దయదాల్చుకొని సహకరిస్తే మీకు నమస్కారం అని మొక్కుతాం సార్. మేము ఎలక్షన్ ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించుకున్నాం. ఆమెను గెలిపించినాం, నిన్ను గెలిపించినాం, ఇద్దరిని కాపాడటం. ఇప్పుడు మీరు మమ్మల్ని కాపాడితే మేము ముందుకు పోతాం. నీకు ఓటేసి నేను తెచ్చుకున్నాం, ఆమెను వేసి ఆమెను ఇద్దరు నిన్ను ఒనగూర్చడం. మీరు నదులు ఎక్కువ తీసుకొచ్చి పల్లెలు ఇండ్లు లేవు, అప్పుడు ఇండ్లు కట్టలే, ఇద్దరమ్మ కట్టిన ఇండ్లు మీరు ఇద్దరు ఒనగూడితే మాకు ఇంత ఇండ్లు అవుతాయి వచ్చి సహకరించి పల్లెలు చూసిపోయి ఎట్లుండేవి పడ్డాయి. అప్పుడు కట్టుకున్నారు, రాజు కట్టుకున్నాడు, చేతగాని ఉంది అట్లా ఉండదు, పడా ఉండదు సార్. మీకు నమస్కారం సార్. మీరు ఇద్దరు కలిసి ఒక్కటే చేస్తే మీ ఇద్దరికి ఏం సేవ చేయాలనో యాక్ కావాలిస్తే వస్తాం. మేము ఎంత మీకు హిమ్మత్ ఉంటాం సార్. మీరు పార్టీ అలాగైనా కూడా ఇప్పుడు ఒకటే మీరు చేస్తున్నారు, ముందుకు సాగుతున్నారు. మీ దయ వల్ల మమ్మల్ని పైకి రేపితే మేమందరం పేదవాళ్ళము, మేము తలుచుకుంటాము. దేశంలో ఎక్కడ పోయినా కూడా మీ పేరు చెప్పుకొని మేము చాలా సంతోషపడతాము. మీరు మంచిగా చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఇక నమస్కారం. నియోజకవర్గ అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, డీకే అరుణ సమన్వయంతో పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే సహకారాన్ని ఎమ్మెల్యే చూసుకుంటుండగా కేంద్రం నుండి అందే సహకారాన్ని డీకే అరుణ చూసుకుంటూ మహబూబ్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన పథకాలను మంజూరు చేయించుకుంటూ ముందుకెళ్తున్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. డీకే అరుణ కేంద్రాన్ని ఒప్పించి నవోదయ పాఠశాలను మంజూరు చేయించుకుంది. ఆ పాఠశాలను మహబూబ్ నగర్ నియోజకవర్గంలోనే పెడతానని ఇప్పటికే ప్రకటించారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పటికే శ్రీకారం చుట్టారు. పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధితో పాటు ఐటీఐలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గురుకులాల్లో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడే డిజిటల్ కంటెంట్ బుక్ ను రూపొందించి ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలకు ఉచితంగా అందించారు. మహబూబ్ నగర్ విద్యాభివృద్ధి పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి చిన్న అవసరానికి ప్రభుత్వంపై ఆధారపడి ఉండకుండా స్థానికంగానే చిన్న సమస్యలకు పరిష్కారాన్ని చూపించే విధంగా విరాళాలతో విద్యా నిధిని సమకూరుస్తున్నారు. పార్టీలు వేరైనా అభివృద్ధి విషయంలో సమన్వయంతో కలిసి పనిచేయడం శుభ పరిణామమని ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో ఉన్న సాంప్రదాయాలకు విరుద్ధంగా నిన్న జరిగిన స్థానిక శాసనసభ్యుడు మరియు స్థానిక పార్లమెంట్ సభ్యురాలి పర్యటనలు చాలా విజయవంతంగా జరగడం, ప్రతిపక్ష అధికార పక్షం అనే ధోరణి లేకుండా మహబూబ్నగర్ పట్టణాభివృద్ధి కానీ, మహబూబ్నగర్ నియోజకవర్గ అభివృద్ధి కానీ కాంగ్రెస్ మరియు బీజేపీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా మహబూబ్నగర్ అభివృద్ధి పాలన చేయడం అనేది మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు శుభ పరిణామం. ముఖ్యంగా పట్టణానికి గతంలో చేసిన అభివృద్ధిని కంటిన్యూ చేస్తూ వీళ్ళు సొంతంగా వాళ్ళ ప్రభుత్వాల నుంచి, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మహబూబ్నగర్ పట్టణాభివృద్ధికి తగినంత నిధులు తీసుకొని రావడము, అది ఒక దగ్గర ఉండి కలిసికట్టుగా తరతమ భేదాలు లేకుండా, పార్టీలకు సంబంధం లేకుండా అభివృద్ధి వైపుగానే మేమున్నాము అనే ఒక నిర్వచనాన్ని పట్టణ ప్రజలకు కల్పిస్తూ భరోసానిస్తూ వాళ్ళిద్దరు కూడా నిన్న చాలా ప్రోగ్రాంలలో పాల్గొని మంచి అభివృద్ధి పనులకు ఫౌండేషన్స్ వేయడం, మహబూబ్నగర్ పట్టణ అభివృద్ధికి కలిసికట్టుగా మేము ఉన్నామని చెప్పడం, ఇది మంచి శుభ పరిణామము. స్థానిక శాసనసభ్యులు కూడా విద్యానిధి అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ మహబూబ్నగర్లో తీసుకురావడం జరిగింది. ఆయన విజ్ఞప్తి మేరకు పట్టణ ప్రజలు కూడా స్వచ్ఛందంగా విద్యానిధికి డొనేషన్లు ఇవ్వడం మనం ఈ మధ్యన గమనిస్తున్నాం. చాలా వరకు విద్యార్థులకు అత్యవసర పనుల నిమిత్తమై ఆ టైంకు
వాళ్ళకి కావాల్సినంత అమౌంట్ సరిపోనప్పుడు ఈ విద్యానిధి ద్వారా వాళ్ళకి సహాయం చేయడం అనేది ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన విద్యానిధి. అయితే విషయం ఏంటంటే మీరేమో పార్టీలు వేరుగా అనేది అంటున్నారు, కానీ ప్రజలు కోరుకునేది అభివృద్ధిని కోరుకుంటున్నారు. అసలు పార్టీలు ఎవరన్నది కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే మంచి వ్యక్తి అనే ఉద్దేశంలో భాగంగా ప్రజలందరూ ఎమ్మెల్యేని గెలిపించారు అసెంబ్లీ టైంలో. అదే మళ్ళీ పార్లమెంట్ వచ్చేసరికి అదే ప్రజలు పార్లమెంట్ లో ఎంపీ డీకే అరుణ గెలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో భాగంగా ఆమెను బీజేపీ గెలిపించింది, కాంగ్రెస్ గెలిపించారు. ఇక్కడ పార్టీలు వేరైనప్పటికీ వ్యక్తులు పనులను గుర్తించారు ప్రజలు. ఇప్పుడు వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ మొదటి బాధ్యత ఏంది? ప్రజల కోసం పనిచేయాలి. ఆ పనిచేసే దాంట్లో భాగంగా ఎలక్షన్ టైంలో రాజకీయం, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అభివృద్ధి, ప్రజల పని. అదే ప్రజల మీద దృష్టి పెట్టి ప్రజలకు ఏమేమైతే అవసరం ఉన్నావో వాళ్ళ అవసరాలను గుర్తించి సెంట్రల్కి వెళ్ళి నిధులు తెచ్చి ఆమె పెడుతుంది, స్టేట్కి వెళ్ళి నిధులు తెచ్చి ఈయన పెడుతున్నాడు. ఒక ప్రతిష్టాత్మకంగా వాళ్ళు చర్య అంటే తీసుకున్నారు. ఏ పని అయితే చేయాలనో ప్రతి పనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళు పనిచేస్తున్నారు. అట్లా చేయడం వల్ల మామ్నార్ కాన్స్టిట్యున్సీ అదృష్టం అని అనుకోవచ్చు కూడా. ఎందుకంటే జనరల్ గా ఒకటే పార్టీ కాకుండా వేరే వేరే పార్టీలు ఉంటే వాళ్ళిద్దరి మధ్య కాంట్రవర్సీకి పనులు అభివృద్ధి ఆగిపోతాయి. కానీ వాళ్ళ మధ్యలో మంచి సయోధ్యం ఉంది. గతంలో కావచ్చు, అంటే వాళ్ళ పార్టీలు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేకముందు కూడా వాళ్ళ మధ్యలో ఇద్దరి మధ్య సంబంధాలు మంచిగా ఉన్నవి. ఆ సత్సంబంధాలని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు పార్టీలు వేరైనా ఇద్దరు నిలయం ఒకటే చూడండి. స్టేట్మెంట్ ఎప్పుడు ఇచ్చినా కూడా పార్టీలకు అతీతంగా మామ్నార్ కాన్స్టిట్యున్సీ ప్రజలే ముఖ్యమైన ఉద్దేశంలో భాగంగానే వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఉంటున్నాయి. మరి ఇద్దరు అదే విధంగా ఉన్నప్పుడు కలిసి నిన్న మంచిగా తిరిగిండ్రు. వాళ్ళ మధ్యలో వేరే పార్టీ అనే సంబంధాలు లేకుండా కలిసి తిరిగిండ్రు. ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్న తిరిగిన దాన్ని బట్టి ఉన్న కార్యకర్తలు కావచ్చు, ఆ పార్టీలు ఈ పార్టీలు అందరూ కలిసి కలుపుకొని ఉన్నారు. ఈ దీనివల్ల ఏమవుతుందంటే మంచి వాతావరణం, కూల్ వాతావరణం వస్తుంది. ఒకరి నుంచి ఒకరికి కల్మషాలు, కాంట్రవర్సీ లేకుండా అరే మేడం మంచి వ్యక్తి, మేడంతో పని ఉంటే మేడంతో చేసుకుందాం, ఎమ్మెల్యే మంచి వ్యక్తి, ఎమ్మెల్యేతో పని ఉంటే ఎమ్మెల్యేతో చేసుకుందాం అని కార్యకర్తల్లో గందరగోళం లేకుంటది. ఇద్దరు కూడా మొదటికెళ్ళి నేను చూసినప్పటికీ కూడా చెప్తున్నా, ఈయనకి ఏదైనా పని అప్పచెప్పినామంటే ఆ పని అయిపోయేదాకా నిద్రపోడు. ఆయన అంతకన్నా పనిపించి అంటే పని చేసే దానిలో ఒక అడుగు ముందలుంటారు. మరి అటువంటి వాళ్ళు గెలిచిండ్రు కాబట్టి మామ్నార్ కాన్స్టిట్యున్సీ 100% అంటే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఈ రెండు మంచి డెవలపింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడే ఇంకొక సంవత్సరం అయింది ఎమ్మెల్యే గారు గెలిచి, ఆమె గెలిచి ఒక 6 నెలలు అయింది. ఇంకొక 4 సంవత్సరాల పీరియడ్ వరకు మాక్సిమం గా చాలా డెవలప్ అవుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే సెంట్రల్కి వెళ్ళి ఏమేమి వచ్చినా కూడా మామ్నార్ పరిధిలో తేవాలన్న ఉద్దేశంలో భాగంగా బయట చేసి తెస్తుంది. ఈయన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారితో మంచి సంబంధాలు నెరవేర్చుకున్నాడు. ఆ అసెంబ్లీ నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అతిగా నిధులు తెస్తున్నాడు. ఆయననేమో కేంద్రంతోనే నిధులు తెస్తున్నాడు. ఈ రెండింటి మధ్యలో అన్ని రకాలుగా డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. వాళ్ళు ఇప్పుడు ప్రణాళిక రచించుకొని పనిచేస్తున్నారు. అసలు ఈ కలుపుగోడుతనంతో ఉంటే డెవలపింగ్ ఆటోమేటిక్ అవుతుంది. చూస్తూనే ఉండండి జిఎస్ మీడియా, ప్రతి దృశ్యం మార్పు కోసం.